మందికి మనుష్యులను నమ్మటం ఒక వ్యసనముగా మారిపోతుంది. కొంతమందిని నమ్ముతారు, ఆ తర్వాత వేరొకరిని కూడా నమ్ముతారు. మోసపోతూనే ఉంటారు, దేవునికి దూరమైపోతూనే ఉంటారు. దేవుని చిత్తమునకు ఆటంకముగా ఎన్నో ఆటంకములు కలుగుతూ ఉంటాయి. కానీ మనుషులను విడిచిపెట్టరు, మనుషులను నమ్ముతారు. దేవుని వాక్యము ఏ విధంగా బోధిస్తుందో ఒకసారి మనం పరిశుద్ధ లేఖనములో చదువుకుందాం. కీర్తనలు 118వ అధ్యాయము 8-9 వచనములను చదువుకుందాం. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకొనవద్దు అని దేవుడు బోధిస్తున్నాడు, ప్రభువు బోధిస్తున్నాడు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఏ విధంగా మనం ఆశ్రయించగలము? దేవుని వాక్యము నుండి దేవుని ప్రభువుని మనం ఆశ్రయించగలము. ప్రభువుని ఆశ్రయించువారు దేవుని వాక్యమును శ్రద్ధగా చదివి దానిని పాటించాలి. మనుషులను నమ్మద్దు అని ప్రభు వాక్యము మనతో మాట్లాడుతుంటే మనుషులను నమ్ముతూ ఉంటారు. ఆత్మీయ జీవితానికి ఆటంకము మనుషులను నమ్మటం, లేదా ఈ లోకాన్ని నమ్మటం, ఈ లోకంతో స్నేహం చేసి ఈ లోకస్తులను నమ్మటం. ప్రభువు మనుషులను నమ్మద్దు అని ప్రభు బోధిస్తున్నాడు. అలాగే రాజులను కూడా నమ్మద్దని ప్రభు బోధిస్తున్నాడు. ఇది దేవుని యొక్క చిత్తము, దేవునికి ఇష్టము. దేవునికి ఏమి ఇష్టం అంటే ఆయనను ఆశ్రయించుట ఆయనకు ఇష్టం. మనుషులను నమ్మద్దు, రాజులను నమ్మద్దు, లోకాన్ని నమ్మద్దు, దేనిని నమ్మద్దు. నన్ను ఆశ్రయించమని దేవుడు తనకు తానుగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువును ఆశ్రయించినప్పుడు ప్రభువు యొక్క కృప మన పైన ఉంటుంది. కీర్తనలు 117వ అధ్యాయం 1వ వచనమును చదువుకుందాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ప్రభువు మనుషుల మీద ఆధారపడద్దు, మనుషులను నమ్మద్దు అని ప్రభువు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు బోధిస్తున్నాడు అంటే ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆ కృపలో మనలను ఆశ్రయించాలని ప్రభువు ఆశపడుతున్నాడు. మన పైన దేవుని యొక్క కృప విశాలమైనది, అధికముగా ఉన్నది. ఈ అధికమైన కృపలో నీవు దీవించబడాలని, గొప్ప జీవితమును కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరో వాక్యమును చదువుతాం. కీర్తన 118వ అధ్యాయము 1వ వచనము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క కృప నిరంతరము నిలిచును అని ప్రభు మాట్లాడుతున్నాడు. మనుషుల యొక్క నమ్మకము కొంతకాలమే. మనుషులను ఆశ్రయించడం వల్ల వచ్చేటువంటి మేలు కొంతకాలమే. మనుషులను నమ్మిన కొంతకాలమే, రాజులను నమ్మిన కొంతకాలమే. చివరకు అది నాశనమును నడిపిస్తుంది, లేదా మోసానికి నడిపిస్తుంది, లేదా నిరాశకు నడిపిస్తుంది, లేదంటే జీవితం పాడైపోతుంది. కానీ యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచు. యెహోవాను ఆశ్రయించినప్పుడు ఆయన కృప నిరంతరము మీ పైన ఉంటుంది. మీరు పని చేసినప్పుడు ఉంటుంది, బయటికి వెళ్ళినప్పుడు ఉంటుంది, లోపలికి వచ్చినప్పుడు ఉంటుంది. మీరు దీవించబడతారు, మీ పిల్లలు దీవించబడతారు, మీ కుటుంబము గొప్పగా దీవించబడుతుంది. మీరు మనుష్యులను నమ్మద్దు. ఈ వాక్యము తెలిసినప్పుడు కూడా చాలామంది మనుషులనే నమ్ముతూ ఉంటారు. అది వారికి వ్యసనంగా మారిపోతుంది. బైబిల్ దగ్గరకు వచ్చిన తర్వాత మీ ఆత్మీయ జీవితము చాలా ప్రాముఖ్యమైనది.
మీ ఆత్మీయ జీవితమును కట్టుకోవటానికి, ఆత్మీయ జీవితమును అభివృద్ధి చేసుకోవటానికి దేవుని వాక్యమే పునాదై ఉండాలి. దేవుని వాక్యం మీదే నీ ఆత్మీయ జీవితమును కట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనమును చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, పర్వతములు తొలగిపోయినాను, మెట్టెలు తత్తరిల్లినాను, నీ చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నా, నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా, నా కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క కృప మీ పైన ఉండాలంటే మీరు మనుష్యులను నమ్మకూడదు, మనుష్యులను ఆశ్రయించకూడదు, రాజులను నమ్మవద్దు, ప్రభువుని ఆశ్రయించండి.